లేదంటే భవిష్యత్ ఇప్పుడు మనం ఇలా ప్రాణాలతో చూసేవాళ్ళం కాదు. ఆదిత్య, దీనికెందుకు నన్ను క్షమించమని అడుగుతున్నావు? నువ్వొక నిండు ప్రాణాన్ని కాపాడావు. తలదించుకోకు. నువ్వు ఏ తప్పు చేయలేదు. అవును ఆదిత్య గారు, మీరేం తప్పు చేయలేదు. సమయం చూసి వాళ్ళు చేసిన దానికి బదులిద్దాం. అప్పటి వరకు మీరు చెప్పినట్టే ఓపికగా ఉందాం. రేపు నేను బోర్డ్ మీటింగ్కి రాలేనేమో. నువ్వు నా బదులు అటెండ్ అవుతావు ధరణి? వాడి సానుభూతి పనులను కూడా వాడి దగ్గరికి పంపిద్దాం. పర్వాలేదు ధరణి, వదిలే. ఎప్పుడు ఏ విషయంలోనూ భయపడని ఆదిత్య గారిలో ఈ మార్పేంటి? ఒక రౌడీకి భయపడ్డమేంటి? నాతో కూడా చెప్పకుండా విషయాన్ని ఆయనలోనే దాచుకొని మదన పడ్డమేంటి? ఏమైంది ఆదిత్య గారికి? ముఖ్యమైన విషయం ఎవరికి చెప్పకుండా ఎందుకుంటున్నారు? ఓసిన జంతరమంతరు ఏంటే తెగ ఆలోచించేస్తున్నావు? దీని వాలకం చూస్తుంటే ఏదో కొడుతుంది. వెంటనే అదేంటో కనుక్కుని క్లియర్ చేసేయాలి, లేకపోతే దెబ్బైపోతాం. వస్తనా? ధరణి, ఏంటి అలా ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? భవిష్యత్ తీసుకొచ్చాను కదా. మీరు నా దగ్గరేదో దాస్తున్నారు. ఎందుకు? లేదు ధరణి, భలేదానివే. అలాంటిదేం లేదు. ఈ పిరికితనం మీది కాదు. మీరు మీలా లేరు. అలాగే ఉన్నానే. ఎక్కడ తేడా కొట్టేసింది? చెమండి, ఏమైంది? నాకు కూడా చెప్పలేని రహస్యాలు మీలో ఉన్నాయా? చచా, ఏం లేవు. ఏమీ లేకపోతే నాయుడు మిమ్మల్ని బెదిరించిన సంగతి నేను తెలుసుకునే వరకు నాకెందుకు చెప్పలేదు? మీరు భయపడతారనే చెప్పలేదని చెప్పానుగా. అది కాదండి, వేరే ఏదో ఉంది. ఏబే, ఏరేం లేదు. నువ్వేదో ఊహించుకుని మనసు పాడు చేసుకోకు. నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఇలాంటి సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి, డిస్టర్బ్ కాకూడదు. అది మీ చేతుల్లో ఉంది. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే నేను టెన్షన్ పడక తప్పదు. ఏంటి ధరణి? నేనేం చేయాలో చెప్పండి. ధరణి ప్లీజ్, నేనేం అసమర్థుని కాను. పిరికివాడిని అంతకన్నా కాను. ఏం చేయలేని చేతవాడిని అంతకన్నా కాను. నేను ఎవరికి భయపడేవాడిని కానే కాను. కాకపోతే నేను ఇప్పుడు ఆలోచిస్తుంది నా కోసం కాదు ధరణి, నీకోసం, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.